దీంతో దిల్సుఖ్ నగర్ ప్రాంతం అంతా పండగ వాతావరణం నెలకొంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. పరశురాముని అంశవా హింసరణ జగద్వంసరచనను చేసిన ఆచార్యుడా మన్నెం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా. ఈ సంబరాల తర్వాత జరిగిన పరిణామాలు, రాష్ట్ర రాజకీయాలతో ప్రజలతో ఆడుకుంటున్న రాజకీయ నాయకుల చరిత్రలను, మరిన్ని పచ్చి నిజాలను మీ ముందుంచడానికి రెండవ భాగంతో త్వరలోనే మీ ముందుకొస్తాను. ఇది ఏ ఒక్క రాజకీయ నాయకుడిని ప్రత్యేకంగా ఉద్దేశించి తీసినది కాదు. విభజన అంశాన్ని, వేర్పాటువాదుల సెంటిమెంట్ని అవమానించడానికి కానీ నిందించడానికి కానీ కాదు. తోటి విద్యార్థిగా ఇటువంటి కపట నేతల ముసుగులలో బలవుతూ తమ విలువైన శిక్షణా సమయాన్ని, ఆరోగ్యాన్ని, ప్రాణాలు సైతం కోల్పోయిన వేల మంది విద్యార్థులను, బంద్లలో నష్టపోయిన మామూలు ప్రజలను, రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజల జీవితాలు, సిటీ బస్సులపై, షాపులపై జరిపే దాడులకు నష్టం చివరికి అధిక రేటులతో మనమే భరించాల్సి వస్తుందని చైతన్యపరచడానికి మాత్రమే. ఈ ఉద్యమాలలో ఏ ఒక్క రాజకీయ నాయకునికి చటాక్ ఆరోగ్యం కానీ, అద్దపావ ఆస్తి కానీ కరగలేదన్నది నిజం. ప్రజల మేలు మరిచి కేవలం తమ సొంత లబ్ధి కోసం పాటుపడుతున్న నేటి నాయకుల నిజ స్వరూపాలను మీ ముందుంచడానికి ఒక నిస్వార్థ పౌరుడిగా
నేను చేసిన ఒక చిన్న ప్రయోగం.